యాక్షన్ ఏదో ఇప్పుడు రోలా రోల్ సార్. ఓ సర్పంచ్ అమ్మ నీకు చెప్తే అర్థం కావట్లేదా? గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో ఇజ్జత్ ఉంటుంది, నా కూతురు మంచిగా చేసుకుంటాడు. ఎవరు నేను ఎత్తుకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు. అల్లు అర్జున్ అయితే ఓకేనా? అల్లు అర్జున్ గవర్నమెంట్ జాబ్ ఉందా? లేదు. అవుతుంది. ఛీ అమ్మ బ్యాడ్ పెండ. ఛీ నాతోటి అయితే లేదురా బాబు, ఇక నాతోటి కాదు, ఇక అరే నాతోటి కాదు ఇక. నాకు ఇక కనబడదు, మీతోటి కావాలి. అందరూ గవర్నమెంట్ జాబులు కావాలంటే మరి లేనోనికి పిల్లని ఎట్లా ఇవ్వాలి? లేనోడికి పిల్లలు లేనోడు బ్యాండ్ కొట్టుకుంటాడు రాజగాన్ లెక్క. అందరు కొట్టుకుంటారా బ్యాండ్లు? లేనోళ్ళు అందరు బ్యాండ్లు కొట్టుకుంటారా? నువ్వు చాలా న్యాచురల్గా చేస్తున్నావు. కట్ అయిందా? ఇది న్యాచురల్ వాళ్ళు మనం సార్ రోల్ సార్. ఏం సర్పంచ్ అమ్మా నమస్తే. నమస్తే. ఏం కన్నా ఎట్టున్నావు? మంచిగా ఉన్నాయి కన్నా, నడుస్తుంది. మంచిగా నడుస్తుంది అన్నమాట. ఇంకేం సంగతులు? ఊర్లో ఏమో అంటారు నా గురించి విన్నావా? ఏమన్నా చెప్పాం కన్నా, నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు. అంతే అంటావు? నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు. నా మాటని నేను చెప్పేది అసలు చక్కగా. ఆ రాజుగాడు బ్యాండ్ కొట్టుకుంటా మన అయ్య లెక్క బికారిగా లెక్క తయారయ్యిండు. వానికి నా కూతురు నేను ఇవ్వాలనా? చెప్పు, ఏమైతే నా కూతురు జిందగీ? నేను అడిగింది ఏంది? గవర్నమెంట్ జాబ్ కావాలన్నా. అదేమో పెద్ద ఎక్కువ అడిగినా నేను. గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎట్లా చూస్తారో తెలుసు కదా నీకు. ఊర్లో ఎట్లా చూసుకుంటాడు నా కూతుర్ని? అందుకే ఆ పని చేయాల్సి వచ్చింది వాడిని. దాన్ని తప్పంటావా నువ్వు? నువ్వు ఏమన్నా చెప్పాం కన్నా, నువ్వు చేసింది మాత్రం తప్పే. అరే నువ్వు మళ్ళీ గట్టిన మాట్లాడతావు. అసలు నేను చెప్పింది విన్నావా నువ్వు? ఫోన్లో కూర్చున్నావు టిక్కు 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 అని చూసుకుంటున్నావు. ఏమైనా అర్థమవుతున్నదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ లేకు మేడం. ఏం చేసినా నువ్వు 100 చెప్పు, 150 చెప్పు, ఎన్నన్నా చెప్పు, నువ్వు చేసింది మాత్రం తప్పే. తప్పనే అంటున్నా. మళ్ళీ గిట్ట తయారైందా? 100% తప్పనే అంటున్నా. చూసుకో, ఫోన్లో చూసుకోపో. నీకు చెప్పి వేస్ట్. కట్ చేయరా నాయన, ఇంకా రాదు మ్యాటర్. బాగా వచ్చింది చూసిరా? నేను చెప్పి అదే అట్లనే ఉండాలి. మంచిగా వచ్చింది. నేను నేర్చుకుని ఇక్కడే చూడండి. అటు 1 ఎవరు మంచల్లుడు కావాలి అంటున్నావు. నువ్వు అంత మంచోనివా? అట్లా అడిగినవి ఏందక్క? ఈ మొత్తం ఊర్లో అందరికన్నా మంచోని నేనే కదా అక్క. ఇంత తెలిసి కూడా నువ్వు కదా దడుపుతావు నన్ను అట్లా. పొద్దుగా లేస్తాను, కూరగాయలు ఉంటాను, పాలు వెతుకుతాను, ఛాయ్ పెడతాను, స్కూల్కి తీసుకుపోయి వదిలేస్తాను, హాస్పిటల్ పోతాను, మందులు ఇస్తాను. ఈ ఊర్లో నాకన్నా ఎవరైనా మంచిగా ఉన్నాడు? ఎవరిని ఇంట్లో పేరంటమైనా పెళ్ళైనా ఆడపోయి పనిచేసేది నేనే. ఏ ఆపు, నువ్వు మంచోనివి అయితే యాసిడ్ పోస్తావా? ఆపు. మళ్ళా ఆడకి వచ్చినావు నువ్వు. బాగా వచ్చి మంచిగా వచ్చి మంచోన్వి అంటున్నావు. నువ్వు మంచి ఇప్పుడైతే ఏం లేదు, ప్రాక్టీస్ మీరు అది వదిలేరు. నేను అసలు పట్టించుకోవట్లేదు. ఏందక్క ఈ మధ్య మస్తు ఫ్యాన్స్ తయారయ్యారంట నీకు. ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ కూడా ఏమైనా రాస్తురా ఏంది? ఇస్తే తప్పేంది? ఇస్తే తప్పేందా? యాసిడ్ పోస్తే ఒక్కొక్కరి పైన మెడలు నరుకుతావు నా కొడుకులని చెప్పక్క. ఇంకోసారి ఏందక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారవుతారంట నీకు. ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ రా మళ్ళీ ఒకసారి రోలేదు. ఓకేనా అండి? ఏందక్క ఈ మధ్య చాలా మంది ఫ్యాన్స్ తయారవుతారంట నీకు. ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ ఏమైనా రాసిండి ఏంది? రాస్తారు, తప్పేముందా? యాసిడ్ వస్తా కొడుకుల మీద లవ్ లెటర్ రాస్తే మెడలు నరుకుతావు నా కొడుకులని. ఊకే మటన్ షాప్ లో మెడల్ నరుకుతా అంటావు. నువ్వు ఏమైనా మటన్ షాప్ లో పనిచేసినావా? ఇంత నాకు ఈ పంచాయతీ కాదు. చల్ నాడు నేను థియేటర్లో పోయి మెడల్ నరుకుంటా. ఏం కథలు పడుతుర్రా పోయి. అరే నవంబర్ 25 లేదు కదా? ఇంకొకటి సారీ. బాగా చేసి మీరు ఏమైనా మటన్ షాప్ లో పనిచేసిర్రా? ఊరికే మెడల్ అర్థా యాక్చువల్లీ ఏదో ఇప్పుడు ఓకే అది కాదక్క.
ఈ మధ్య చాలా మంది ఫ్యాన్స్ తయారవుతున్నట్టున్నారు నీకు. అరే వాడు రావాలి పాపం. ఏమక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారైనట్టు నీకు. ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ ఏమైనా రాసిండా అయింది? తప్పేముంది రాస్తే? తప్పేముందా? యాసిడ్ వస్తా మెడలు నరుకుతో కుక్కుంది. ఊకో, ఊకే మెడల్ నరుకుతా అంటావు. నువ్వు ఏమన్నా మటన్ షాప్లో పనిచేస్తున్నావా? నాకు నీతో పంచాయతీ కాదు. నాకు నేను తెగేదేం లేదు. నేను November 21 పోయి థియేటర్లో మెడలు నరుక్కుంటా. డన్నా, థ్యాంక్ యూ బాయ్. ఫస్ట్ టైం. రెండు హ్యాండ్స్ తో ఇంకో షాట్ ఇయ్యరా? ఒక చేతితో పట్టుకున్నారు కదా ఫోన్, ఇంకో చేతితో కూడా పట్టుకొని ఆడుకోండి. ఇట్లా ఎట్లా అండి? ఇది చూడండి ఒకసారి ఇలా పట్టుకోండి. అదే ఇలా పట్టుకుంటే అంత చెప్పట్లేదు. జస్ట్ ఇలా ఫ్రీగా ఇలా వచ్చింది లైన్. ఇప్పుడు ఆడనా? ఇప్పుడు ఆడు. చాలు కట్ కట్. ఓకే ఓకే. చిన్న ఇంకొకటి ఏదో సోచ్ చెప్తున్నాడు, అయితలేదు ఏంటి ఇంకా మాకు అంటాం కానీ. ఒక్క నిమిషం తట్టింది సరికి. చెప్పు చెప్పు చెప్పు. మళ్ళీ స్టార్టా? మళ్ళీ ఇంకోసారి స్టార్టా? స్టార్ట్. అటు ఇటు చూడడం, ఎంతసేపు అయింది వదులుతలేడు. ఓకే ఒక పెట్టండి. చేయండి 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 చెప్తూ. అవును అలా ఏదన్నా అనండి మధ్యలో. అంటే చూస్తూ అవును కరెక్టే అనండి. చూసుకో. అవును కరెక్టే. అంతేనా? అంతేనా? ఏం చెప్పు. ఓకే కట్ సరే. ఒకసారి యాక్షన్. అవునా? అల్లు అర్జున్ అయితే ఓకేనా మరి నీకు? కట్. ఇన్స్టెంట్ ఇంకోసారి కట్. యాక్షన్. యాక్షన్ అనగానే మీరు అనాలా? అదే. ఓకే సారీ. యాక్షన్. అల్లు అర్జున్ అయితే ఓకేనా నీకు? కట్. కొంచెం బాగా వచ్చిందా నాన్న? యాక్షన్. యాక్షన్. Start. యాక్షన్ అనగానే తిట్టాలి. సరే. యాక్షన్. చి బ్యాడ్ పెండ వేస్ట్ నీతోటిగా. అంతేనా? మంచిగా వచ్చిందా? అదే ఇంకొంచెం better. ఇక అప్పుడు న్యాచురల్గా అంటే ఇట్లా గుర్తు తెచ్చుకో. అక్కడే చూడు ఓకే సరిపడా స్టేటే చూసుకో. అంతే. నేను అక్కడ కూర్చొని డైలాగ్ చెప్తా, మీరు చెప్పండి. చి బ్యాడ్ పెండ వేస్ట్ నువ్వు ఇక అంటే అయిపోతుందా? బ్రెయిన్ వేసుకొని తిట్టండి. అంటే కామన్ సెన్స్ ఉండదు. మీరు తిట్టాలి. మీకు ఏమనిపిస్తే తిట్టండి, మేము కట్ చేసుకొని వేసుకుంటాం. రెడీ? ఇక తిట్లు గుర్తు తెచ్చుకుంటా. యాక్షన్. అవునా? అల్లు అర్జున్ అయితే ఓకేనా మరి నీకు? కట్. డన్. బాగా వచ్చిందా నాన్న? రెండులో ఒకటి వచ్చింది, బాగా వచ్చింది. నెక్స్ట్ నాకు అల్లు అర్జున్ అయితే వద్దు. చి బ్యాడ్ పెండ బ్రెయిన్లెస్ ఫెలో ఇడియట్ స్టూపిడ్. నీకు మేనర్సే లేదు అసలు, సెన్సే లేదు అసలు. చి
కట్ ఇంకోసారి వచ్చిందా? బయటకు